హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు కల్పన టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ప్రొఫెషనల్ O3 బ్రైడల్ ఫేషియల్ కిట్ అనేది నేను రివ్యూ ఇవ్వబోతున్నాను. ఇదొచ్చేసి రేడియంట్ గ్లోయింగ్ స్కిన్ కోసం ఇది సింగిల్ యూజ్ ప్యాక్ అండి. అంటే మనం ఒక్కసారి మాత్రమే యూజ్ చేసే ప్యాక్ అనమాట. దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి ₹750 పడుతుంది. మనకి ఈజీగా ఇంట్లోనే ఫేషియల్ అనేది చేసుకోవచ్చు. అలాగే ₹750తో మనం చాలా మంచి బ్రైడల్ గ్లో అనేది పొందొచ్చు అనమాట. ఈ బ్రైడల్ ఫేషియల్ కిట్‌లో 10 స్టెప్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. చాలా ఈజీగా మీరు బిగినర్స్ కూడా ఈ ఫేషియల్ అనేది ట్రై చేయొచ్చు. అలాగే మనం బయట పార్లర్‌లోకి వెళ్ళి ఈ ఫేషియల్ అనేది ట్రై చేయాలి అనుకుంటే 1500-2000 అనేది మనకి ఛార్జ్ చేస్తారు. ఇంట్లోనే చాలా చాలా తక్కువ బడ్జెట్‌లో మనం ఈ ఫేషియల్ అనేది చాలా సింపుల్‌గా అలాగే ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో చూడడం వల్ల. అండ్ ఈ వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. మీకు ఈజీగా ఈ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. అండ్ ఇందులో వచ్చేసి మనకి వైటనింగ్ క్లెన్జింగ్ ఫోమ్ ఉంటుంది, అలాగే డీటాన్ ప్యాక్ ఉంటుంది, అలాగే వైటనింగ్ టానిక్ ఉంటుంది. దీనిలో డిఫరెంట్ ఫేషియల్ పవర్ మాస్క్స్ అనేవి ఒక 2 ప్రొవైడ్ చేశారనమాట. దీనివల్ల మనకి బ్రైడల్ మేకప్‌కి అంటే బ్రైడల్స్‌కి సరిపడేటట్టు మనకి మంచి గ్లో అనేది వస్తుంది. కొన్ని సీరమ్స్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. అలాగే ఫేషియల్‌కి సంబంధించిన క్రీమ్స్ కూడా ఈ విధంగా మంచి క్యూట్ ప్యాకింగ్‌లో డిజైన్ చేశారు. స్టెప్ నెంబర్ 1 వచ్చేసి వైటనింగ్ ఫోమింగ్ క్లెన్జర్ అండి ఇది. ఇది మనకి క్రీమ్ బేస్లో ఉంటుంది. చాలా ఈజీగా మనం క్లెన్జింగ్ అనేది చేసుకోవచ్చు. దీంతో పాటు ఏంటంటే మనకి ఫోమ్ అనేది వస్తుంది. అంటే ఫేస్ వాష్ లాగా మంచి ఫోమ్ వస్తుంది. ఈ క్లెన్జింగ్ ప్రాసెస్ అనేది మనం 2-3 మినిట్స్ అనేది చేయాలి ఫేస్ అండ్ నెక్కి. జస్ట్ రౌండ్ సర్క్యులర్ మోషన్లో పైన అప్వర్డ్ స్ట్రోక్స్ ఇస్తూ మనం ఈ క్లెన్జింగ్ అనేది చేయాలి. ఈ క్లెన్జింగ్ ప్రాసెస్ వల్ల మనకి స్కిన్ అనేది డీప్గా క్లీన్ అవుతుంది. అలాగే లోపల అంటే మనకి పోర్స్ లోపల వరకు ఈ క్రీమ్ అనేది వెళ్ళి అంటే మనకి ఫేషియల్ చేసుకోవడానికి స్కిన్ అనేది బాగా రెడీ చేస్తామన్నమాట ఈ క్లెన్జింగ్ ప్రాసెస్ వల్ల. ఇదొచ్చేసి 2-3 మినిట్స్ మనం క్లెన్జింగ్ ప్రాసెస్ అనేది చేయాలండి. ఈ విధంగా చూసారా చేస్తుంది కదా తను. ఫేస్కి అలాగే నోస్ చుట్టూ మనకి ఎక్కడైతే ట్యాన్ ఉంటుందో అలాగే ఎక్కడైతే మనం ఈజీగా క్లీన్ చేసుకోలేమో ఆ ప్లేసెస్లో కొంచెం ఎక్కువసేపు క్లెన్జింగ్ అనేది చేయాలన్నమాట. ఈ విధంగా 2-3 మినిట్స్ క్లెన్జింగ్ ప్రాసెస్ చేసిన తర్వాత ఒక కాటన్ తీసుకొని లేదంటే ఒక మంచి టిష్యూ అంటే ఫేషియల్ టిష్యూస్ ఉంటాయి కదా, లేదంటే కాటన్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఫేస్ అనేది నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. స్టెప్ నెంబర్ 2 వచ్చేసి డీటాన్ ప్యాక్ అండి. ఈ డీటాన్ ప్యాక్ అనేది మనం ఫేస్ అండ్ నెక్కి ఈ విధంగా అప్లై చేసేసుకొని ఒక 10 మినిట్స్ అలా వదిలేసి మనం వాష్ చేసేసుకోవచ్చు. ఈ డీటాన్ ప్యాక్ అనేది మనం ఐస్ చుట్టూ మాత్రం యూజ్ చేయకూడదు. ఓన్లీ ఫేస్ పైన అలాగే నెక్ పైన యూజ్ చేసుకోవాలి. అలాగే కళ్ళ చుట్టూ రోజ్ వాటర్ కానీ లేదంటే కాటన్ ప్యాడ్స్తో రోజ్ వాటర్ ముంచి ఈ కళ్ళ చుట్టూ పెట్టుకోవచ్చు. లేదంటే కుకుంబర్ స్లైసెస్ ఉంటాయి కదా, ఆ కుకుంబర్ స్లైసెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఐస్ పైన. అండ్ ఈ ప్యాక్ అనేది వేసిన వెంటనే ఒక మంచి చల్లని కూలింగ్ ఎఫెక్ట్ వస్తుందండి. చాలా బాగుంది ప్యాక్ అయితే, డీటాన్ ప్యాక్. అండ్ ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత మీరు ఈ విధంగా కాటన్ ప్యాడ్తో కానీ లేదంటే కాటన్ టిష్యూస్ ఉంటాయి ఆ టిష్యూస్తో కానీ ఈ విధంగా చాలా జెంటిల్గా మీరు క్లీన్ చేసుకోవాలి. ఎక్కడ కూడా స్కిన్ పైన హార్ష్గా ఫేస్ అంటే టిష్యూస్ కానీ కాటన్ కానీ యూజ్ చేయకూడదు. స్టెప్ నెంబర్ 3 వచ్చేసి వైటనింగ్ టానిక్ అండి. ఇది సీరం కన్సిస్టెన్సీలో ఉంటుంది. జస్ట్ మీరు ప్యాకింగ్ అనేది కట్ చేసేసుకొని ఫేస్ పైన ఇలా డ్రాప్స్ వేసేసుకొని జస్ట్ ట్యాపింగ్ చేసుకోవాలి. స్కిన్ అనేది మొత్తం అబ్జార్బ్ చేసేసుకుంటుంది. చాలా ఈజీగా ఒక 1 మినిట్లోనే అబ్జార్బ్ చేసేసుకుంటుంది. ఇంకా ఎలాంటి మసాజ్ అనేది చేయొద్దు. అలాగే దీన్ని యూజ్ చేసిన తర్వాత మరి ఇంకా
క్లీన్ చేయడం కానీ ఫేస్ వాష్ చేసుకోవడం కానీ చేయకూడదు. దీని నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మసాజ్ క్రీమ్. అంటే మీరు వైటనింగ్ టానిక్ యూజ్ చేసిన తర్వాత ఈ మసాజ్ క్రీమ్ అనేది యూజ్ చేయాలి. వైటనింగ్ మసాజ్ క్రీమ్ అనేది ఈ విధంగా అప్లై చేసేసుకొని ఒక 10 to 15 మినిట్స్ మీరు మసాజ్ అనేది చేసుకోవాలి. రౌండ్ సర్క్యులర్ మోషన్లో చాలా జెంటిల్గా మసాజ్ చేసుకోండి. ఫేస్ పైన ఎక్కడా కూడా మీరు పామ్ అనేది యూజ్ చేయకూడదు, అంటే అరచేతులు అనేవి యూజ్ చేయకూడదు. ఓన్లీ ఫింగర్ టిప్స్తోనే మీరు స్కిన్ అలాగే నెక్ కూడా నీట్గా రౌండ్ సర్క్యులర్ మోషన్లో అప్వర్డ్ డైరెక్షన్లో ఈ మసాజ్ క్రీమ్ అనేది ఇవ్వండి. ఇలా చేయడం వల్ల మసాజ్ క్రీమ్తోనే ఒక మంచి గ్లో అనేది వస్తుందన్నమాట. పింపుల్స్ ఉన్నవాళ్ళు, యాక్నే ఉన్నవాళ్ళు ఈ మసాజింగ్ ప్రాసెస్ జోలికే వెళ్ళొద్దండి. పింపుల్స్ అనేవి బాగా ఎక్కువైపోతాయి, అలాగే స్కిన్ అనేది బాగా ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా ఈ మసాజింగ్ క్రీమ్స్ అనేవి, సిరమ్స్ అనేవి అంతగా సెట్ అవ్వవు. ఇది బ్రైడల్ ఫేషియల్ కిట్ కాబట్టి బ్రైడల్సే యూజ్ చేయాలి అన్నది ఏమీ లేదండి. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. మీకు మంచి పార్టీ గ్లో కావాలి అనుకుంటే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. బాయ్స్, గర్ల్స్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అలాగే పార్టీకి కానీ ఫంక్షన్కి కానీ వెళ్ళే 2 రోజుల ముందు దీన్ని యూజ్ చేసినట్టయితే ఒక మంచి బ్రైడల్ గ్లో అనేది ఫేస్ పైన ఉంటుంది. ఈ వైటనింగ్ మసాజింగ్ క్రీమ్తో 10 to 15 మినిట్స్ అనేది ఫేస్ అంతా కూడా నేను బాగా మసాజ్ చేసుకున్నానండి. మసాజ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వెట్ టిష్యూని యూజ్ చేసుకుంటూ ఫేస్ అనేది నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మనకి స్టెప్ నెంబర్ 5 ప్రాసెస్ అనేది ఉంటుంది. స్టెప్ నెంబర్ 5 వచ్చేసి వైటనింగ్ సీరం అండి. ఇది కూడా ఒక సీరం కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇది స్టెప్ నెంబర్ 5లో మనం యూజ్ చేస్తాము. దీన్ని మనం 2 to 3 మినిట్స్ మసాజ్ చేసుకోవాలి మన ఫేస్ అండ్ నెక్కి. దీన్ని మసాజ్ క్రీమ్ యూజ్ చేసిన తర్వాత ఈ సీరం అనేది యూజ్ చేయాలి. మసాజ్ క్రీమ్ యూజ్ చేసిన తర్వాత జస్ట్ మీరు టిష్యూ పేపర్తో తుడిచేసుకొని ఈ సీరం అనేది యూజ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే చాలా జెంటిల్గా ఈ సీరం అనేది ఫేస్లో అబ్జార్బ్ చేసుకున్నట్టు మీరు మసాజ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి స్టెప్ నెంబర్ 6 to 7 మీరు సీరం యూజ్ చేసిన తర్వాత ఫేస్ అనేది వాష్ చేసుకోకూడదు. ఈ ప్యాక్ అనేది అప్లై చేసేసుకోవాలి. 6 to 7లో వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే ఫేషియల్ పవర్ మాస్క్ జెల్, పవర్ మాస్క్ పౌడర్ 2030 ఈ రెండిటిని కూడా మనం మిక్స్ చేసుకుంటూ ఈ మాస్క్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ ఈ జెల్ కూడా, అంటే ఈ జెల్ మనం ఏదైతే పౌడర్లో జెల్ మిక్స్ చేస్తున్నామో ఆ జెల్ ఏంటంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. అలాగే అలోవెరా జెల్ ఆ కైండ్ ఆఫ్ దీనిలో ఉందన్నమాట. అండ్ జెల్ అనేది మొత్తం కూడా మీకు పట్టేస్తుంది ఇందులో. జస్ట్ మీరు ఫేషియల్ పవర్ మాస్క్ జెల్ ప్లస్ పవర్ మాస్క్ పౌడర్ని ఈ విధంగా మీరు మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక మిస్టేక్ చేశానండి. ఏంటనంటే కొంచెం పని మీద బయటికి వెళ్ళేసరికి ప్యాక్ అనేది గట్టిగా అయిపోయింది. మీరు వితిన్ 1 to 2 సెకండ్స్ లోపే దీన్ని ఈ విధంగా అప్లై చేసేసుకొని ప్యాక్ లాగా ఈ విధంగా మీరు పీల్ చేసుకోవాలన్నమాట. మీరు ప్యాక్ మిక్స్ చేసుకున్న తర్వాత 1 to 2 మినిట్స్లోనే ఇది గట్టిగా అయిపోతుంది. అస్సలు మీకు అప్లై చేసుకోవడానికి కూడా అవ్వదు. మీరు నేను చేసే మిస్టేక్ అయితే అస్సలు చేయకండి. ప్యాక్ ఎప్పుడైతే కలిపేసుకున్నామో వెంటనే అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకున్న ఒక 15 మినిట్స్కి మీకు ఆరిపోతుంది అనమాట. స్టెప్ నెంబర్ 8 వచ్చేసి అప్టన్ సీరం అండి. మీరు పవర్ మాస్క్ వేసుకున్న తర్వాత మీరు ఎలాంటి వాష్ అనేది చేయకూడదు ఫేస్ అనేది. ఈ సీరం అనేది డైరెక్ట్గా అప్లై చేసేసుకొని ఒక 2 to 3 మినిట్స్ ఈ విధంగా అప్వర్డ్ డైరెక్షన్లో మసాజ్ చేసుకోండి. మనకి ఫేస్ అంతా కూడా ఈజీగా అబ్జార్బ్ చేసేసుకుంటుంది. ఫేస్ అంతా అబ్జార్బ్ చేసుకున్న 2 to 3 మినిట్స్కి మీరు ఒక మాస్క్ అనేది మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి అప్టన్ పౌడర్ మాస్క్ అండి. ఇది వైట్ కలర్లో ఉంటుంది. స్టెప్ నెంబర్ 9లో ఈ మాస్క్ అనేది యూజ్ చేస్తాము. అండ్ మొత్తం పౌడర్ అంతా తీసేసుకోండి. మన స్కిన్కి సరిపోతుంది, ఫేస్కి అలాగే నెక్ కూడా సరిపోతుంది. నేనేం చేస్తున్నానంటే వాటర్లో దీన్ని మిక్స్ చేయాలి. మనం ఎక్కువ వాటర్ అనేది యూజ్ చేయకూడదు. చాలా కొంచెం వాటర్ అనేది యూజ్ చేసి ఒక థిక్ పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ యూజ్ చేసామనంటే మనకి మాస్క్ అనేది పీల్ చేసుకోవడానికి రాదనమాట.
ఈ విధంగా ఐస్‌కు కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. అలాగే లిప్స్ పైన కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ మాస్క్ అనేది. మీరు ఒక అంటే 1:2 రేషియోలో వాటర్ అనేది తీసుకొని మాస్క్ ప్రిపేర్ చేసేసుకొని ఈ విధంగా అప్లై చేసేసుకోండి. అప్లై చేసేసుకొని ఒక 10 మినిట్స్ అయిపోతే మీకు ఈజీగా ఈ ఫేస్ ప్యాక్ అనేది ఆరిపోతుంది. ఈ ఫేస్ ప్యాక్ కానీ లేదంటే ఈ మసాజ్ క్రీమ్స్ కానీ యూజ్ చేస్తున్నప్పుడు మన స్కిన్ అనేది చాలా కూలింగ్‌గా ఉంటుందండి. అసలు అంటే చెప్పలేమనమాట. ఆ ఫీలింగ్ అనేది చాలా బావుంటుంది. ట్రై చేయండి. ఇప్పుడు నాకు 10 మినిట్స్ అయిన తర్వాత నేను పీల్ చేసేసుకుంటున్నాను ఫేస్ మాస్క్ అనేది. ఈ విధంగా ఈజీగా పీల్ అయిపోతుంది. అండ్ ఇందాక చూపించినట్టు అంటే ఇందాక నేను మిస్టేక్ చేశానని చెప్పాను కదా! ఈ విధంగా పీల్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఫేషియల్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈ ఫేషియల్ పైన ఇంకెలాంటి డౌట్స్ గాని ఉంటే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి అడగండి. రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే గనక ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ ప్యాక్‌ని వేసుకున్న తర్వాత మార్నింగ్ టైం మీరు ఫేషియల్ చేసుకున్నట్టయితే స్టెప్ నెంబర్ 10ని యూజ్ చేయండి. వైటనింగ్ క్రీమ్ విత్ SPF 30ని మీరు మార్నింగ్ టైం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు నైట్ టైం అంటే ఆఫ్టర్ 6 తర్వాత మీరు ఫేషియల్ చేసుకున్నట్టయితే ఒక మంచి మాయిశ్చరైజర్ రాసుకున్నా సరిపోతుంది. అలాగే నైట్ క్రీమ్ రాసుకున్నా సరిపోతుంది. మార్నింగ్ లేచేసరికి మన స్కిన్ అనేది చాలా చాలా గ్లోయింగ్‌గా ఉంటుంది. అలాగే మార్నింగ్ అయితే ఈ వైటనింగ్ SPF 30 క్రీమ్ అనేది యూజ్ చేస్తే సరిపోతుంది.